మారుతి డైరెక్షన్లో వస్తున్న 'ధీరజ సాబ్' సినిమా కోసం డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రొమాంటిక్ కామెడీ, హారర్ యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్కి జంటగా నిధి అగర్వాల్, మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ నటిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయి దాదాపుగా 2 ఏళ్లు కావస్తున్నప్పటికీ రిలీజ్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ని నిరాశపరుస్తున్నారు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి షూటింగ్ పనులు పూర్తి కాకపోవడంతో ఏప్రిల్లో 'రాజా సాబ్' సినిమా రిలీజ్ అనుమానమేనని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన పలు వీఎఫ్ఎక్స్తో పాటు ఎడిటింగ్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ దసరాకి వాయిదా పడనుందని టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాలో పాటలు ఒక రేంజ్లో ఉంటాయని ఇప్పటికే తమన్ చెప్పిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక మాస్ పాటను విడుదల చేస్తారని సమాచారం. ఈ మధ్య రిలీజ్ అయిన హారర్ కామెడీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు వందల కోట్లు కలెక్షన్స్ సాధించాయి. దీంతో డైరెక్టర్ మారుతి మంచి క్వాలిటీ అవుట్పుట్ కోసం కొంత ఎక్స్ట్రా సమయం తీసుకుంటున్నాడు. అందుకే సినిమా షూటింగ్ పూర్తవడం లేట్ అవుతుంది. అయితే 'రాజా సాబ్' రిలీజ్ వాయిదా పడినట్లు అఫీషియల్గా కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం నిరాశకు గురవుతున్నారు. ప్రభాస్ నటించిన 'కల్కి' సినిమా గత ఏడాది రిలీజ్ అయింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్లో వస్తుందనుకున్న 'రాజా సాబ్' గత ఏడాది నుంచి పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. వేసవిలో విడుదల చేసే అవకాశాలు తక్కువగా ఉండడంతో దసరా సమయంలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. అయితే దసరాకి కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. సెప్టెంబర్ 25న బాలకృష్ణ 'అఖండ 2', సాయి ధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు' ఒకే రోజున రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తే 'ధీరజ సాబ్' మంచి థియేటర్లను దక్కించుకోవడం కష్టమవుతుంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.